బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొద్ది రోజులుగా నిరంజన్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లపై భూ అక్రమాలపై రఘునందన్ రావు పలు అంశాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. వాటిపై మంత్రి కూడా వివరణ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు తాజాగా రఘునందన్ రావు కొత్త అంశాన్ని ప్రస్తావించారు. నిరంజన్ రెడ్డి దత్తపుత్రుడికి ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ ఎలా దక్కాయని ప్రశ్నించారు. చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మంత్రి తరచుగా మాట్లాడేవారని తెలిపారు. అతనితో మంత్రికి ఏం సంబంధం అని, అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపించారు. చైనాలోని వ్యక్తితో పాత నంబర్తో మాట్లాడేవారని, ఇప్పుడు ఆ నంబర్ మార్చడం వెనుక ఉన్న మతలబేంటని అంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మంత్రి నిరంజన్ రెడ్డిపై దుబ్బాక సంచలనాత్మక ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన ఏంటంటే మంత్రి యొక్క ఫోన్ నంబర్ మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అనే దానిపై కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో వీటిపై ఎమ్మెల్యే గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నెంబర్ మార్చడం అనేది సాధారణ విషయమే కదా. సో దీనిపై మీకున్న అంటే డౌట్లు ఏంటి సార్? 25 సంవత్సరాలుగా కంటిన్యూస్గా వాడినటువంటి నెంబర్ని అంత తొందరగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? దాని వెనకాల ఏదో ఉంది అనేది అక్కడ అనుమానాలు వ్యక్తం కనబడతా ఉన్నాయి. ఆ నియోజకవర్గ ప్రజలలో చాలా మందికి అనుమానం వస్తూ ఉంది. వారి ఇంట్లో పెంపుడు కొడుకులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొంత సమాచారాన్ని చెప్తా ఉన్నారు. దాన్ని బట్టే ముందుకు పోతా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. దాని మీద అందుకనే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అందుకనే కంప్లైంట్ కూడా వాళ్ళకే పంపిస్తారు. ఇది కాకుండా మిమ్మల్ని 27 తారీఖు తర్వాత మీరు కావాలంటే మా వ్యవసాయ క్షేత్రానికి రావచ్చు, చూడొచ్చు, ఇక్కడ ఒక గుంట కూడా నేను కబ్జా చేయలేదని కూడా మంత్రి అంటున్నారు. సో అంటే మీరు వెళ్తున్నారు 27 తారీఖు తర్వాత. జిల్లా కలెక్టర్ గారు, ఏడీ సర్వే గారు, CCLA డాక్యుమెంట్లు, వీరందరికీ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, వారి భూమి ఎక్కడ ఉంది, నేను ఆరోపించినటువంటి సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉందా లేదా, ఇది అధికారులు స్పష్టం చేసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ సార్ ఇంకొకటి సార్, వ్యవసాయ క్షేత్రంలో మాకు బర్ల కొట్లు ఎడ్ల కొట్టాలే ఉన్నాయి, మాకు ఫామ్ హౌస్లు ఏం లేవు అని మంత్రి అన్నారు. అండ్ తాజాగా 4 కోట్లు ఇస్తే మేము అది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అంటారు. అంటే దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నాకు 1 లేదు 2 లేదు అన్నారు. ఇప్పుడు 3 వివరాలు వారే అంగీకరిస్తున్నారు. బర్ల కొట్లాలు ఎడ్ల కొట్టాలకి 4 కోట్లు ఎవరు పెడతారు? మరి నేను 10 కోట్లు అన్నా అని మంత్రి గారు అన్నారు. 10 కోట్లు లేదా అది 4 కోట్లు ఉందన్నారు. రకరకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ మీడియా మిత్రులు చేయాలని నేను సవినయంగా మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. తాజాగా సార్ సీసీ రోడ్డు అంశంపై కూడా మీరు తెరపైకి తెచ్చారు. అంటే సీసీ రోడ్డు రైతులతో కలిసి ఆయన మంత్రి పర్సనల్ గా వేయించుకున్నారని కూడా చెప్తున్నారు. సో దీన్ని మీరు ఎట్లా? రైతుల భాగస్వామ్యం ఎంత, మంత్రి భాగస్వామ్యం ఎంత? 3 కిలోమీటర్లు సీసీ రోడ్ వేయాలంటే పంచాయతీరాజ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 4 కోట్ల నుంచి మొదలుకుంటే సుమారు 5 కోట్ల రూపాయలు అవుతుంది. అది రైతులు ఇచ్చిండ్రా? అన్ని డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి ఆ చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర ఉందా? ఇది వాస్తవం అని నమ్మొచ్చా? ఇవే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు. నేను వేసినా అని చెప్పుండ్రి, లేదా నేను వేయించుకున్నా అని చెప్పుండ్రి, లేదా ప్రభుత్వ సొమ్ముతో వేసినా అని చెప్పుండ్రి. వాస్తవాలు చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నం చేస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏదైతే ఉందో విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళు కష్టార్జితంతో ల్యాండ్ అయితే కొనుక్కుంటున్నారు. సో దీనిపై మా దత్తపుత్రుని పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి తర్వాత వాళ్ళ పేరు మీద మార్చాము. దీనిపై రఘునందన్ రావు గారికి ఉన్న అభ్యంతరం ఏంటి అని కూడా మంత్రి అంటున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు తెచ్చి పెంచుకున్నావు, పసిగుడ్డును తెచ్చి పెంచుకున్నావు, కొడుకులాగా చూసుకుంటున్నావు. భూమి కొడుకు పేరు మీద ఉంటుంది, కూతురు పేరు మీద ఉంటుంది అన్న ఏం ప్రాబ్లం ఉంది? మీ కూతుర్లు వ్యవసాయం చేద్దని అనలేదు, వాళ్ళు విదేశాల్లో బాగుండాలని నేను కోరుకుంటాను, వాళ్ళు భూమి కొనుక్కోవద్దని కూడా నేను అంటలేను. కానీ చట్టాలను ఉల్లంఘించకుండా ఉంటే బాగుంటుంది అనేది మాత్రమే నేను కోరుకుంటున్నా. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ దేశంలో భూమి కొనుక్కోవాలనుకుంటే వ్యవసాయ భూమి, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మంత్రి గారే చెప్పారు ఆర్బీఐ అనుమతి తీసుకున్నా అని. ఆ ఆర్బీఐ అనుమతులు, బిడ్డల పేరు మీద కొనుక్కున్నటువంటి భూములు, వారి ఇన్కమ్ ట్యాక్స్లు, ట్రాన్సాక్షన్స్ అన్ని మంత్రి గారే చెప్తే బాగుంటుంది. ఇవన్నీ చెప్పి కలెక్టర్ను, CCLAను అందరిని పిలిచి నన్ను కూడా పిలిస్తే తప్పకుండా డాక్యుమెంట్స్ అని పంపించి నన్ను పిలిస్తే తప్పకుండా నేను వస్తాను. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. అంటే విదేశాల్లో ఉన్న చైనా వ్యక్తులతో కూడా మంత్రి గారు మాట్లాడారని కూడా మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో, సో దీనిపై నెక్స్ట్ మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరు కంప్లైంట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి? సో దాంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుమానం ఉంది కాబట్టి ఈడీ కంప్లైంట్ చేయబోతా ఉన్నాము. ఈడీ ఆఫీసర్స్ ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాము. టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వారికి సంబంధించిన ఫోన్ నెంబరు, దాన్ని జరిగిన కాల్ హిస్టరీ అంతా ఎట్లా దొరుకుతుంది కదా, దాని గురించి కొంచెం ముందుకు ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక రీతిలో ముందుకు పోతాం. ఇది మనం చూడవచ్చు. ఇక్కడ రఘునందన్ రావు గారు కూడా ఒకటే చెప్తున్నారు. ఇక్కడ మంత్రి ఏదైతే ఉందో ఫోన్ నంబర్ 20 సంవత్సరాల నుంచి వాడిన ఫోన్ నెంబర్ ఏదైతే మార్చారో దాన్ని మార్చవలసిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అని కూడా అంటున్నారు. సో మంత్రి గారు చైనాలో ఉన్నటువంటి వ్యక్తులతో అక్కడ నుండి అమెరికాకు ఏదైతే లింకులు ఏవైతే ఉన్నాయో ఈ లింకులన్నీ కూడా బయటకు రావాలి. ఇందులో ఖచ్చితంగా ఏదైతే ఉందో మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిన అవకాశం ఉండొచ్చు. మాకు దీనిపైన అనుమానాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన ఈ ప్రెస్ మీట్ తర్వాత ఐటీ అధికారులకు కంప్లైంట్ కూడా చేయబోతున్నారని చెప్పి కూడా రఘునందన్ రావు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.